హాయ్ అండి. ఈరోజు నేను వెజిటేబుల్ బిర్యానీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో దాని ప్రాసెస్ ఇప్పుడు చూపిస్తున్నాను, చూసేయండి. దీనికోసం నేను ఒక పెద్ద గ్లాస్ తోటి ఒక 1.5 గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకున్నానండి. దీన్ని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకొని అందులో మసాలా దినుసులన్నీ కూడా వేసుకోవాలి. లవంగా, ఇలాచి, దాల్చిన చెక్క, సాజీరా, జీలకర్ర, బగారా ఆకు, అలానే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాను. వీటన్నిటిని గోలిన తర్వాత ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అవన్నిటిని కూడా నేను యాడ్ చేస్తున్నాను. బీన్స్, క్యారెట్, బఠానీలు, క్యాలీఫ్లవర్, టమాటా ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు, పుదీనా, కొత్తిమీర వీటన్నిటిని కూడా ఒకసారి యాడ్ చేసుకొని ఇలా కలుపుకోండి. ఇంకా మీ దగ్గర ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే మిగతాయి కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి నేను స్వీట్ కార్న్, మిల్ మేకర్ని కూడా యాడ్ చేస్తున్నాను. మిల్ మేకర్ అనేది నేనేం బాయిల్ చేయలేదు, డైరెక్ట్గానే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం వాటర్ పోస్తాం కాబట్టి అందులో ఉడికిపోతుంది. వీటన్నిటిని సాఫ్ట్గా ఉడకనికి నేను ఒక 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇందులో ఒకసారిగా కలుపుకోండి ఇదంతా కూడా. ఇప్పుడు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఫ్రెష్గా దంచిందైతే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఇవన్నీ కూడా ఒక 70% ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు నేను 1.5 గ్లాస్ రైస్ని తీసుకున్నాను కాబట్టి ఈ గ్లాస్ తోటి నేను 2.5 గ్లాస్ వాటర్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్ మొత్తం కూడా బాయిలింగ్కి రావాలి. వాటర్ ఇలా వేసిన తర్వాత మొత్తం బాయిల్ అయిన తర్వాత మనం ఇందాక ఆల్రెడీ ఒక 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసాము. సో ఒకసారి సాల్ట్ అనేది టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. నేను ఇంకొక 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇలా మొత్తం బాయిల్ అయిన తర్వాత ఇందాక కడిగి వాష్ చేసి పక్కన పెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని కూడా వాటర్ లేకుండా ఇందులో యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా ఒకసారి కలుపుకోండి. బాగా ఎక్కువ కలపద్దు, ఎందుకంటే మనం నానబెట్టి పెట్టాం కాబట్టి బాస్మతి రైస్ అనేది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. జస్ట్ లైట్గా అలా ఒకసారి కలుపుకొని ఒక మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే మనకి ఇలా అవుతుంది. ఇక వాటర్ మొత్తం ఎగిపోయే వరకు ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి వదిలేసేయండి. అంతేనండి. ఒక 10 మినిట్స్ తర్వాత మనకి ఎంతో టేస్టీ వెజిటేబుల్ బిర్యానీ అనేది రెడీ అవుతుంది. దీన్ని వేడిగా సర్వ్ చేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. దీన్ని మనం రైతాతో సర్వ్ చేసుకోవచ్చు, ఏదైనా కర్రీతోటి, నాన్ వెజ్ ఐటమ్స్ తోటి కానీ దేనితో సర్వ్ చేసుకున్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఇలా రైతాతోటి సర్వ్ చేశాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.